హాయ్ హలో మిత్రులారా, కంట్రీ థాట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదములు. 1952 ఆగస్టు 25న కేఎన్ అలగరస్వామి, ఆండాల్ అలగరస్వామి దంపతులకు తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో జన్మించాడు నారాయణన్ విజయరాజ్ అలగరస్వామి అలియాస్ విజయకాంత్. విజయకాంత్ గారు తన మాతృభాషను ప్రేమించినంతగా మరే నటుడు ప్రేమించరేమో. తన జీవితాంతం తమిళ భాషలో తప్ప మరే ఇతర భాషల్లో నటించని ఒకే ఒక్క నటుడు విజయకాంత్ గారు. అవకాశాలు రాక నటించకపోవడం వేరు, వచ్చినా నటించకపోవడం వేరు. రెండో కోవకు చెందిన వారే విజయకాంత్ గారు. విజయకాంత్ విద్యాభ్యాసం అంతా మదురైలోనే సాగింది. కాలేజీ రోజుల్లో ఒకరోజు నాటకంలో నటించాల్సి రావడంతో అప్పట్నుంచి ఆయనకి నటనపై ఆసక్తి పెరిగింది. సినీ పరిశ్రమలో మంచిగా అవకాశాలు సంపాదించుకొని నటుడిగా స్థిరపడాలని అప్పుడే నిర్ణయించుకున్నారు ఆయన. 1976 నుండి సినీ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. 1978లో మన సుధాకర్ గారు హీరోగా ఎంఏ కాజా దర్శకత్వంలో నటించిన ఇనుక్కుం ఇలమై సినిమాలో విలన్గా అవకాశం వచ్చింది. 1979లో విడుదలైంది ఈ సినిమా. ఆ తర్వాత అగల్ విలక్కు, నీరోట్టం, సామంతిప్పు సినిమాలలో అవకాశం వచ్చినా అవి పరాజయం పాలయ్యాయి. 1979లోనే డైరెక్టర్ కె విజయన్ గారు తనే నిర్మాతగా మత్స్యకారుల నేపథ్యంలో ఒక సినిమా ప్లాన్ చేశారు. అందులో మత్స్యకారుడిగా విజయరాజుని ఎంపిక చేశారు. హీరోయిన్గా పూర్ణిమ గారిని ఎంపిక చేసుకున్నారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ 1979 డిసెంబర్ కల్లా పూర్తి చేసేశారు. అప్పుడే విజయరాజుగా ఉన్న తన పేరుని విజయకాంత్గా మార్చారు డైరెక్టర్ గారు. అయితే ఈ సినిమాలో హీరోగా నటించింది విజయకాంత్ గారు కాబట్టి అప్పటికి ఆయనకి మార్కెట్ లేకపోవడంతో ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా ఆ సినిమా కొనడానికి ముందుకు రాలేదు. సంవత్సరం వరకు ఎవరూ ఆ సినిమాని కొనలేదు. సొంతంగా విడుదల చేయడానికి అప్పటికే ఉన్న డబ్బంతా ఈ సినిమాకే పెట్టేశారు డైరెక్టర్ విజయన్ గారు. చివరికి కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ తక్కువ ధరకి 1980 డిసెంబర్లో కొని విడుదల చేశారు. సినిమా మంచి హిట్ అయింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా పనోరమాలో ప్రదర్శించారు ఈ సినిమాని. అయితే ఈ సినిమా వలన విజయకాంత్ గారికి పెద్దగా పేరైతే రాలేదు. కానీ ఈ సినిమా చూసిన డైరెక్టర్ ఎస్ఏ చంద్రశేఖర్ గారు, ఈయనే హీరో విజయ్ నాన్నగారు, తన తదుపరి సినిమాలో విజయకాంత్ని హీరోగా పెట్టి సత్తం ఓరు ఇరుత్తరై అనే సినిమా తీసి 1981 ఫిబ్రవరిలో విడుదల చేశారు. ఈ సినిమాతో విజయకాంత్ గారికి మాస్ హీరోగా మంచి పేరు వచ్చింది. ఈ సినిమాని తెలుగులో చట్టానికి కళ్ళు లేవు, హిందీలో అందా కామన్, కన్నడలో న్యాయ ఎల్లిడే, మలయాళంలో మాట్టువిన్ పేరుతో రీమేక్ కూడా చేశారు. అన్ని భాషల్లోనూ ఈ సినిమాని రీమేక్ చేయడం వలన ఈ సినిమా ఎంత హిట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో కోపంతో కూడిన యువకుడుగా, విప్లవాత్మక ఆలోచనలు కలిగిన యువకుడుగా నటించి అందరూ మెప్పు పొందారు విజయకాంత్ గారు. సత్తం ఓరు ఇరుత్తరై సినిమాలో హీరోగా నటిస్తున్నప్పుడే ఓం శక్తి అనే సినిమాలో విలన్గా నటించారు ఆయన. ఆ తర్వాత విలన్గా మరే సినిమాలోనూ నటించలేదు. అదే చివరి సినిమా. ఆ తర్వాత విజయకాంత్ గారు యాక్షన్, రొమాన్స్, సెంటిమెంట్తో కూడిన కమర్షియల్ సినిమాలలో నటించడం మొదలుపెట్టారు. 1984లో వచ్చిన నూర్వతు నాల్, వైదేగి కాతిరొంతాల్ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. ఆ సంవత్సరం విజయకాంత్ గారు 18 సినిమాల్లో హీరోగా నటించారు. ఈ 2 సినిమాలు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. 1990 నుంచి 2000 వరకు యాక్షన్ హీరోగా అగ్ర నటుడిగా తమిళనాడులో ఎదిగారు ఆయన. 91లో వచ్చిన కెప్టెన్ ప్రభాకర్ మూవీ విజయకాంత్కి విపరీతమైన పేరు తెచ్చింది. అప్పటి నుంచి విజయకాంత్ని కెప్టెన్ విజయకాంత్గా పిలుచుకుంటారు అభిమానులు. 2000 సంవత్సరం నుంచి పందా మార్చాడు విజయకాంత్ గారు. మురుగదాస్ దర్శకత్వంలో అవినీతిపై పోరాడే సామాన్యుడిగా రమణ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాని తెలుగులో మెగాస్టార్ ఠాగూర్ పేరుతో రీమేక్ చేశాడు. దాదాపు 120 సినిమాల్లో హీరోగా నటించాక, తమిళనాడులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చాక 2005 సెప్టెంబర్ 14న విజయకాంత్ గారు దేశీయ ముర్కోక్కు ద్రవిడ కళగం అనే పార్టీని మదురైలో స్థాపించారు. దీన్ని డిఎండికే అంటారు. 2006లో తమిళనాడులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో డిఎంకే పార్టీ కీలక పాత్రే పోషించింది. అయితే ఆ ఎన్నికల్లో 234 సీట్లకు గాను ఒకే ఒక్క సీటు గెలుచుకుంది డిఎండికే. అది కూడా విజయకాంత్ గారే. 22 మంది చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయారు. అయితే ఈ ఎన్నికల్లో 27,64,000 ఓట్లు పడ్డాయి డిఎండికే. ఈ ఓట్ల చీలికల ద్వారా అప్పుడు జయలలిత గారు సీఎం అవ్వగలిగారు. 2011లో జరిగిన జనరల్ ఎన్నికల్లో
234 గాను 29 సీట్లు గెలిచి ప్రతిపక్ష హోదా సాధించారు విజయకాంత్ గారు. అయితే 2016 నాటికి విజయకాంత్ గారి పార్టీ సున్నాకి పడిపోయింది. ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. ఈ దారుణం చూశాకే రజనీకాంత్ పార్టీ పెట్టడానికి భయపడి వెనక్కి తగ్గిపోయారంటారు అక్కడ ప్రజలు. 2021లో కూడా డిఎండికి ఒక్క సీటు గెలుచుకోకపోగా కేవలం రాష్ట్రమంతా కూడా 2 లక్షల ఓట్లే పడ్డాయి. ఆ విధంగా విజయకాంత్ గారు రాజకీయంగా ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. అయితే విజయకాంత్ గారికి మంచి వ్యక్తిగా తమిళ ప్రజల్లో పేరుంది. కానీ మన భారత ప్రజలకి కావాల్సింది మంచితనం కాదు కదా. ప్రజల ఉద్దేశం ఎలా ఉంటుందంటే మంచి నాయకుడు కావాలి, అవినీతి చేయని నాయకుడు కావాలి అంటారు. కానీ అలాంటి నాయకుడు ప్రజల్లోకి వస్తే డబ్బుకు ఆశపడిన ప్రజలు అలాంటి వారిని ఓడిస్తారు. ఇది మన భారతదేశంలో నిత్యం జరుగుతూ ఉన్నదే. విజయకాంత్ గారు 2001లో శ్రీ ఆండాల్ అలగల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ను స్థాపించారు. ఈ కాలేజీకి ఆయన భార్య చైర్పర్సన్. 2010లో కెప్టెన్ టీవీ 24 అనే ఒక శాటిలైట్ ఛానల్ని, ఆ తర్వాత 2012లో కెప్టెన్ న్యూస్ వార్తా ఛానల్ని స్థాపించారు. విజయకాంత్ అలాగే తమిళనాడు హాస్యనటుడు వడివేలు మధ్య కొనసాగుతున్న వివాదం అందరికీ తెలిసిందే. 2008 సెప్టెంబర్ 21న చెన్నైలో సాలిగ్రామంలో ఉన్న వడివేలు నివాసంపై ఒక ముఠా రాళ్లతో దాడి చేసి ఆ ఇంటి కిటికీలు, ఫర్నిచరు ధ్వంసం చేసింది. అయితే వడివేలు కోర్టులో కేసు వేస్తూ ఈ ముఠా సభ్యులందరూ విజయకాంత్ అభిమానులేనని, కావాలనే విజయకాంత్ నా ఇంటిపై దాడి చేయించడని ఒక కేసు కూడా కోర్టులో ఫైల్ చేశాడు. విజయకాంత్పై హత్యాయత్నం కింద మరో కేసు కూడా నమోదు చేశాడు వడివేలు. అప్పట్నుంచి వారిద్దరూ వైరంతో రగిలిపోయేవారు. ముఖ్యంగా వడివేలు విజయకాంత్పై ఎంతో కోపంతో ఉండేవాడు. ఆయనపై పోటీ చేసి ఒక్క ఓటు కూడా రాకుండా గుణపాఠం చెప్పాలని కూడా చాలాసార్లు మీడియా ముఖంగానే చెప్పాడు వడివేలు. అయితే విజయకాంత్ గారు దీనిపై స్పందిస్తూ ప్రెస్ మీట్లో వడివేల ఆరోపణలన్నీ అబద్ధమని, ఆ గొడవకి నాకు ఎటువంటి సంబంధం లేదని విజయకాంత్ గారు చెప్పారు. 2011లో తమిళనాడులో జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలో వడివేలు ద్రవేట మున్నేట కళగం అంటే డిఎంకే పార్టీ కోసం తీవ్రంగా ప్రసారం చేశాడు. బహిరంగ ప్రసంగాలలో ప్రధానంగా విజయకాంత్నే టార్గెట్ చేశాడు. డిఎండికే పార్టీని ఎలాగైనా వాడగొట్టాలని వడివేలు చేయని ప్రయత్నం అంటూ లేదు. అంతేకాదు తిరువూరులో ప్రచారం సమయంలో తన ఏకైక లక్ష్యం విజయకాంత్ టీము మొత్తాన్ని తుడిచిపెట్టడమే అని వడివేలు కూడా చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అయితే ఆ ఎన్నికల్లో విజయకాంత్ పార్టీకి 29 సీట్లు రావడమే కాక విజయకాంత్ గారు అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత వడివేలు 2016లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ రజనీకాంత్ను కూడా విమర్శించాడు. అప్పటి నుంచే వడివేలుపై తమిళ సినిమా పరిశ్రమ వేటు వేసింది. విజయకాంత్ గారు ప్రేమలత గారిని 1990లో వివాహం చేసుకున్నారు. వీరికి ప్రభాకరన్, షణ్ముగ పాండియన్ అని 2 కుమారులు పుట్టారు. విజయకాంత్ గారి పెద్ద కుమారుడు ప్రభాకరన్ గప్తం, మధురవీరన్ అనే 2 సినిమాల్లో హీరోగా కూడా నటించారు. అయితే అతను నటుడిగా సక్సెస్ కాలేకపోయాడు. విజయకాంత్ గారు ఇప్పటికే ఆరోగ్యపరంగా చాలా ఆరోగ్యాన్ని కోల్పోయారు. అయితే నిన్న ఆయనకి కొత్తగా వచ్చిన కోవిడ్ అటాక్ చేయడంతో కోవిడ్ టెస్ట్ చేశారు. కోవిడ్ పాజిటివ్ రావడంతో ఆయనకి వైద్యం స్టార్ట్ చేశారు వైద్యులు. కానీ అప్పటికే చాలా ఆరోగ్యాన్ని కోల్పోయిన విజయకాంత్ గారు కోవిడ్తో మరింత సిక్ అయిపోయారు. హార్ట్ ప్రాబ్లం కూడా రావడంతో ఆయన ప్రాణాలకి గ్యారంటీ లేదని ముందే వైద్యులు చెప్పారు. ఈరోజు ఉదయం అంటే డిసెంబర్ 28, 2023న ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన చనిపోయారంటే తమిళంలోనే కాదు తెలుగులో కూడా ఎవ్వరూ నమ్మడం లేదు. విజయకాంత్ గారంటే ఒక్క తమిళకే కాదు తెలుగు వారికి కూడా బాగా ఇష్టమైన నటుడు. ఇటు తెలుగుతో పాటు కన్నడ, మలయాళ ప్రజలకు కూడా ఆయనంటే ఎంతో ఇష్టం. దానికి కారణం ఆయన వ్యక్తిగతంగా చాలా మంచివారు, అలాగే ఆయన సినిమాలు కూడా. ఆయన సినిమాలు మధ్యతరగతి ప్రజల జీవితాలకి బాగా దగ్గరగా ఉంటాయి. సినిమాల్లో ఏ విధంగా బిహేవ్ చేస్తారో బయట కూడా ఆ విధంగానే ఉంటారు ఆయన. అయితే విజయకాంత్ గారు తన జీవితాంతం ఒక్క రీమేక్లో కూడా నటించలేదు. ఆయన అన్ని స్ట్రైట్ సినిమాలే చేశారు. ఎంతోమందికి వ్యక్తిగతంగా సహాయం చేశారు, రాజకీయంగా కూడా సహాయం చేశారు. కానీ చాలా వరకు ఆయన వాటి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కొన్ని మంచి పనులు చేసిన మీడియాకి తెలియనివ్వలేదు. ఆయన పెద్దగా ఎటువంటి ప్రచారాన్ని కోరుకోరు. ఒక గొప్ప వ్యక్తిని భారతీయ సినీ పరిశ్రమ కోల్పోయింది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనము ప్రార్థిద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతా కీ జై. జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. హాయ్ నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్.
హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ టాక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.